మనం తరచూ వినే జంతువుల కథలు అవి కేవలం కథలు మాత్రమే అనుకుంటున్నారా? అస్సలు కాదండి. నిజానికి అవి మన గురించి, మన మానవ స్వభావం గురించి తెలుసుకోవడానికి ఒక రహస్య తాళం చెవిలాంటివన్నమాట. ఎప్పుడైనా ఈ ప్రశ్న మీ మదిలో మెదిలిందా? చిన్నప్పటినుండి సింహం, నక్క, కుందేలు మాట్లాడటం మనం కథలో వింటూనే ఉన్నాం కదా. అసలు ఎందుకు? జంతువులతోనే మనం ఈ కథలన్నీ ఎందుకల్లుకున్నాం? దీని వెనకాల ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. చాలామంది అనుకున్నట్టు ఇవి కేవలం పిల్లల్ని నిద్రపుచ్చడానికి చెప్పే కథలు అస్సలు కావు. ఒకసారి ఆలోచించండి. ఈ కథలు ప్రపంచవ్యాప్తంగా యుగయుగాలుగా తరతరాలుగా చెప్పుకుంటున్నారంటే వాటిలో మానవ నాగరికతకు సంబంధించిన ఏదో చాలా లోతైన సత్యం దాగి ఉండాలి. అందుకే ఈ కథలని మనం చూసే దృష్టిని కాస్త మార్చుకోవాలి. వీటిని కేవలం పిల్లల కథలు అనే చిన్న చట్రంలోంచి బయటకు తీసి చూశామనుకోండి, వాటి అసలు ఉద్దేశం, వాటి ప్రయోజనం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా పైపైన చూస్తే ఇవి మామూలు పిల్లల కథల్లానే కనిపిస్తాయి, చాలా సింపుల్గా. కాని అసలు నిజమేంటంటే ఇవి మానవ ప్రవర్తనను అర్థం చేసుకోటానికి మన పూర్వీకులు మనకిచ్చిన ఒక సంక్లిష్టమైన సాంస్కృతిక కోడ్. అవును, ఒక కోడ్ అనమాట. అసలు నీతి కథ అంటే ఏంటి? చాలా సింపుల్. మానవ స్వభావంలోని ఒక సార్వత్రిక సత్యాన్ని, అంటే అందరికీ వర్తించే ఒక నిజాన్ని చెప్పడానికి జంతువులను పాత్రలుగా ఉపయోగించే కథే నీతికథ. మనందరికీ తెలిసిన పంచతంత్ర కథలన్నీ దీనికి అద్భుతమైన ఉదాహరణలు కదా. సరే, ఈ కథలు ఒక కోడ్ లాంటివి అని చెప్పుకున్నాం కదా. మరి ఆ కోడ్ను ఎలా విప్పాలి? దాన్ని ఎలా డీకోడ్ చేయాలి? దానికోసం కొన్ని తాళంచెవులున్నాయి. అవే ధైర్యం, జిత్తుల మారెతనం, దయ. రండి, వాటి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఈ కథలు ఎప్పుడూ కొన్ని ప్రాథమిక మానవ లక్షణాల చుట్టూనే తిరుగుతాయి. అవేంటంటే ధైర్యం, జిత్తుల మారితనం, దయ. అంతేకాదండోయి, ఈ లక్షణాల మధ్య ఉండే ప్రతి మోసపూరితమైన, సంక్లిష్టమైన ప్రవర్తనను కూడా ఇవి మన కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. మొదటిది ధైర్యం. ధైర్యమనగానే మనకు టక్కున గుర్తొచ్చేదేంటి? సింహం. కథల్లో సింహం ఎప్పుడూ శక్తికి, నాయకత్వానికి, ఆ ధైర్యానికి ఒక చిహ్నం. ఇది మనలో ఉండే ఆ సాహసానికి ఒక ప్రతిరూపమనమాట. తరువాతది జిత్తుల మారితనం. దీనికిక నక్కను మించిన ఉదాహరణ ఉంటుందా? చెప్పండి. ఉండదు. కథల్లో నక్క పాత్ర ద్వారా మానవ స్వభావంలోని తెలివి, వ్యూహం, కొన్నిసార్లు మోసం, ఇలాంటి ఎన్నో సంక్లిష్టమైన కోణాలను చాలా అద్భుతంగా ఆవిష్కరిస్తాయి ఈ కథలు. ఇక మూడవది దయ. ఊహించని రూపంలో వచ్చే సహాయం ఎంత శక్తివంతమైనదో ఈ కథలు మనకు పదే పదే గుర్తుచేస్తాయి. ఉదాహరణకు, గర్వంతో ఉన్న సింహాన్ని ఒక చిన్న ఎలుక కాపాడిన కథనే తీసుకోండి. ఆ కథ ఏం చెప్తుంది? చిన్న సహాయం కూడా ఎంత గొప్పదో, ఎంత విలువైందో మనకు తెలియజేస్తుంది. సరే, ఈ గుణాలన్నీ కథల్లో ఉన్నాయి, బాగుంది. కాని అసలు ప్రశ్న ఏంటంటే, వందల, వేల సంవత్సరాలుగా ఈ కథలు ఇంకా ఎందుకు బతుకున్నాయి? వాటి శాశ్వత శక్తి వెనుకున్న అసలు రహస్యమేమిటి? ఇక్కడే అసలు విషయముంది. ఈ కథలు నిజానికి జంతువుల గురించి కానే కావు. అవి మన సమాజానికి, మన ప్రవర్తనకు, మన నైతిక విలువలకు పట్టిన ఒక అద్దం. ఆ అద్దంలో కనిపించేది ఎవరో కాదు, మనమే. ఈ వాక్యం చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. నీతి కథలు పురాతన రహస్యాలను ఛేదిస్తాయి, మానవ స్వభావం గురించి ఆశ్చర్యకరమైన సత్యాలను వెల్లడిస్తాయి. ఇది అక్షరాల నిజం. ఈ కథలు మన గురించి మనకే తెలియని ఎన్నో విషయాలను వెల్లడిస్తాయి. అందుకే ఈ కథలు జీవితమనే ఒక పెద్ద అడవిలో దారిచూపే మార్గదర్శిలాంటివి. మనలోని మంచి, చెడు, మన సంక్లిష్ట స్వభావంలోని ప్రతి చిక్కుముడిని విప్పడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి. ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఒకప్పుడు ఈ జంతువుల కథలు మనకు దారి చూపాయి, సరే. మరి ఈ రోజుల్లో మన నీతి కథలేవి? మనం చూసే సినిమాలు కావచ్చు, మనం చదివే పుస్తకాలు కావచ్చు, లేదా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే కథలే మన ఆధునిక నీతి కథల పాత్ర పోషిస్తున్నాయేమో? ఏమంటారు? ఒకసారి ఆలోచించండి.